హాయ్ గైస్, ఈ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ లాంగ్ థియరీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెన్షన్ చేసిన క్వశ్చన్స్ మాత్రమే కాక ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీకు క్లారిఫికేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3తో పాటు ఇంకో క్వశ్చన్ ఉంది, అదే ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. అది మీరు ప్రిపేర్ అవ్వాలంటే నేను ఫస్ట్ యూనిట్ మొత్తము ఈ పీడిఎఫ్ లో మెన్షన్ చేశాను, పాస్ చేసి చూడండి. ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలి అంటే కామెంట్ చేయండి, సెండ్ చేస్తాను. ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఎనీ 12 ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ అండర్ సెక్షన్ 10. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ చూద్దాం. ఎస్, దిస్ వన్. ఇన్కమ్స్ ని 3 టైప్స్ లో డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫుల్లీ ట్యాక్సిబుల్, సెకండ్ కొన్ని రిబేట్ కానీ రిలీఫ్ కానీ వచ్చే ఇన్కమ్స్, థర్డ్ ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అసలు ఎగ్జెంప్షన్ అంటే ఏంటి అంటే టోటల్లీ ట్యాక్స్ ఫ్రీ, అంటే ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఈ ఇన్కమ్స్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో ఇన్క్లూడ్ అవ్వవు. సో ఈ ఫాలోయింగ్ క్లాసెస్ లో మెన్షన్ చేసిన ప్రతి ఇన్కమ్ కూడా ఎగ్జెంప్టెడ్. ఇక్కడ చాలా మెన్షన్ చేశాను, మ్యాక్సిమం ఒక 20-25 వరకు ఉన్నాయి. ఈ 25 లో మీకు 12 ఏదైనా 12 రాస్తే సరిపోద్ది. ఫస్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఇండియాలో అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ, దానిలో డౌట్ లేదు. ఒకవేళ అగ్రికల్చరల్ ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే అది ఫుల్లీ ట్యాక్సిబుల్. సెకండ్, ఎనీ సమ్ రిసీవ్డ్ బై ఏ కో పార్ట్నర్ ఫ్రమ్ హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ అంటే వ్యారాల్లో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, దానికి ఒక హెడ్ ఉంటాడు. ఆ బిజినెస్ ఇన్కమ్ మీద అతను ట్యాక్స్ పే చేస్తాడు. ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిన ఇన్కమ్ మళ్ళీ ఎందుకు ట్యాక్స్ పే చేయాలి అంటే ఆల్రెడీ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేసేసారు, మిగిలిన ఇన్కమ్ కో పార్ట్నర్స్ పంచుకున్నారు. ఆ పంచుకున్న దాని మీద మళ్ళీ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. సేమ్ ఫార్ములా ఫర్మ్ కూడా వర్తిస్తుంది. షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ద ఫర్మ్. ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిన తర్వాత దాని మీద ఇన్కమ్ కి మళ్ళీ ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. తర్వాత ట్రావెల్ కన్సెషన్. ఇండియన్ సిటిజన్ ఎంప్లాయీకి ట్రావెల్ కన్సెషన్ కి ఎగ్జామ్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ పర్క్విజిట్స్ అలవెన్సెస్ పేడ్ బై గవర్నమెంట్ టు ఇట్స్ ఎంప్లాయీస్ సర్వింగ్ అవుట్ సైడ్ ఇండియా. వేరొక దేశానికి వెళ్ళి ఇండియన్ ఎంప్లాయీస్ సర్వ్ చేస్తున్నట్లయితే దానికి వచ్చే పర్క్విజిట్స్ అలవెన్సెస్ ట్యాక్స్ లేదు. గ్రాట్యుటీ ఎగ్జామ్ లో ఇంత రూల్స్ గుర్తు పెట్టుకుని రాయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి స్కిప్ చేయండి. కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అంటే పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని మనకు తెలుసు. సో ఆ పెన్షన్ బల్క్ అమౌంట్ తీసుకుంటే అది ట్యాక్స్ లేదు. నెక్స్ట్ కాంపెన్సేషన్ రిసీవ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిజాస్టర్. ఏదైనా డిజాస్టర్ వల్ల కాంపెన్సేషన్ వస్తే అది ట్యాక్స్ ఫ్రీ. ఎనీ సమ్ రిసీవ్డ్ అండర్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ట్యాక్స్ లేదు. పేమెంట్ ఫ్రమ్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్. స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ పేమెంట్ వచ్చినా అది ట్యాక్స్ లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే 2,50,000 పైగా ఇంట్రెస్ట్ వస్తే దాని మీద ట్యాక్స్ ఉంది. పేమెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి ఎంప్లాయీ అయితే ఏటీసీ ప్రకారం ట్యాక్స్ లేదు. ఎంప్లాయర్ అయితే 12% వరకు ఎగ్జామ్షన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ అయితే 9.5% వరకు ఎగ్జామ్షన్ ఉంది. హౌస్ రెంటల్ అలవెన్స్ మనకు తెలుసు, ఇది చాలా సార్లు డిస్కస్ చేసాం. స్కాలర్షిప్ ట్యాక్స్ లేదు. అలవెన్సెస్ ఆఫ్ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ట్యాక్స్ లేదు. అవార్డ్స్ ఇన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ట్యాక్స్ లేదు. సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్ ట్యాక్స్ లేదు. మ్యూచువల్ ఫండ్ ట్యాక్స్ లేదు. ఇలా కొన్ని మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ ఈజీ పాయింట్స్ గుర్తు పెట్టుకొని రాయండి, సరిపోదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బయట వర్షం పడుతున్నట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెసిడెన్షియల్ స్టేటస్. మనందరికీ తెలుసు ఇన్కమ్ మీద మాత్రమే ట్యాక్స్ అనేది వస్తుంది. ఆ ఇన్కమ్ అనేది ఎవరిది, ఇండియాలో ఉన్నవాడిదా ఇండియా బయట ఉన్నవాడిదా అనేది తెలియజేసేదే రెసిడెన్షియల్ స్టేటస్ అనమాట. రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏంటి చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ మీన్స్ హౌ మెనీ డేస్ ఏ పర్సన్ స్టేస్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ఏ ఫినాన్షియల్ ఇయర్. పాత్ ఇయర్ ఇన్ ద సెన్స్ ప్రీవియస్ ఇయర్ లో ఒక పర్సన్ ఇండియాలో ఎన్ని రోజులు ఉన్నాడు అని దానిని బట్టి తెలియజేసేదే రెసిడెన్షియల్ స్టేటస్ అని అంటాం. ఇక రెసిడెన్షియల్ స్టేటస్ కి సిటిజన్షిప్ కి సంబంధం లేదు, రెండు ఒకటి కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నార్మల్లీ సెక్షన్ 6 ప్రకారం రెసిడెన్షియల్ స్టేటస్ అనేది 2 టైప్స్. ఒకటి రెసిడెంట్, సెకండ్ నాన్ రెసిడెంట్. దీనికి బేసిక్ కండిషన్స్ ఉన్నాయి. ఈ బేసిక్ కండిషన్స్ క్వాలిఫై అయితే రెండు ఉన్నాయి, రెండిట్లో ఒకటి క్వాలిఫై అయితే రెసిడెంట్ అవుతాడు, రెండిట్లో ఏది క్వాలిఫై అవ్వకపోతే నాన్ రెసిడెంట్ అవుతాడు. అగైన్ రెసిడెంట్ 2 టైప్స్, ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. దీనికి మళ్ళీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 2 క్వాలిఫై అయితే ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు, ఒకటి క్వాలిఫై అయితే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. సింపుల్. ఫస్ట్ ఇండివిజువల్ చూద్దాం. బేసిక్ రూల్స్ ఏంటి అని అంటే ఇండియాలో 182 డేస్ ఉండాలి ప్రీవియస్ ఇయర్ లో, లేదా ప్రీవియస్ ఇయర్ లో 60 డేస్ లేదా అంతకంటే ఎక్కువగా ఉండి పాత 4 ప్రీవియస్ ఇయర్స్ లో, అంటే ప్రీవియస్ ఇయర్ లో 60 డేస్ ఉన్నాడా, అంతకంటే ముందు 4 ప్రీవియస్ ఇయర్స్ లో
365 days ఉండాలి. ఈ రెండిట్లో ఏదైతే క్వాలిఫై అవుతాడో ఒకటి క్వాలిఫై అయినా కూడా అతను రెసిడెంట్ అవుతాడు. ఈ రెండిట్లో ఏది క్వాలిఫై అవ్వకపోతే నాన్ రెసిడెంట్ అవుతాడు. ఓకే, ఆర్డినరీ రెసిడెంట్ ఎలా? ఆర్డినరీ రెసిడెంట్ అయితే పాస్ట్ 10 ప్రీవియస్ ఇయర్స్లో 2 ప్రీవియస్ ఇయర్స్ రెసిడెంట్గా ఉండాలి. దీనితో పాటు పాస్ట్ 7 ప్రీవియస్ ఇయర్స్లో 730 days రెసిడెంట్గా ఉండాలి. ఈ రెండు క్వాలిఫై అయితే అతను ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. ఒకటి క్వాలిఫై అయితే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. దీనికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జంప్షన్స్ చూద్దాం. అంతకంటే ముందు స్టేస్ ఇన్ ఇండియా అంటే ఏంటి అంటే ఇండియన్ జాగ్రఫికల్ టెరిటరీలో ఉంటే లైక్ ఇండియన్ విలేజెస్, ఇండియన్ టౌన్స్, సిటీస్, ఇండియన్ వాటర్, మౌంటైన్స్ వీటిల్లో ఉంటే ఇండియాలో ఉన్నట్టే. సేమ్ ప్లేస్లోనే ఉండాలా అంటే అది నెససరీ కాదు. దేని మీద ఇండియాలో ఉండాలి అనేది కూడా నెససరీ కాదు. ఒకవేళ కంటిన్యూగా ఉండాలా అంటే అది కూడా నెససరీ కాదు. అతను ఇండియాలో ఉండాలి అంతే. సో ఈ విధంగా రెసిడెన్షియల్ స్టేటస్ ఉంది. నెక్స్ట్ హెచ్ఎఫ్లో కర్త ఉంటాడు కాబట్టి కర్త ఇండివిజువల్కి ముందు డిస్కస్ చేసినవి అతను క్వాలిఫై అవ్వాలి. దానితో పాటు ఆ బిజినెస్ అనేది కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఇండియాలో ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ నాట్ ఆర్డినరీ అయితే అతను ఏమీ ఇండియాలో ఉండనవసరం లేదు. నెక్స్ట్ ఫర్మ్ ఏఓపి ఆర్ బిఓఏ దీనికి సంబంధించి అయితే ఆ రెసిడెన్షియల్ స్టేటస్ 2 types. ఒకటి రెసిడెంట్, నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే ఏంటి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలని అంటే ఫర్మ్కైనా కంపెనీకైనా ఏఓపి, బిఓఐ ఇలాంటివన్నింటికి కూడా ఆ బిజినెస్ అనేది ఇండియాలో ఉందా అది రెసిడెంట్. దాని మేనేజ్మెంట్ కూడా ఇండియాలో ఉండాలి. ఒకవేళ ఇండియాలో లేదా అది నాన్ రెసిడెంట్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అగ్రికల్చరల్ ఇన్కమ్. అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటి? నార్మల్లీ అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఇండియన్ టాక్సేషన్ లో ఎగ్జెంప్షన్ ఉంది. ఆ రైట్స్ అంతా స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేశారు. అసలు అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటి? రెంట్ ఆర్ రెవెన్యూ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ ల్యాండ్ నుంచి కానీ మనకి రెంట్ కానీ రెవెన్యూ కానీ వస్తే అది అగ్రికల్చరల్ ఇన్కమ్ అయి ఉండాలి. ఆ ల్యాండ్ అనేది అగ్రికల్చరల్ పర్పసెస్ కోసమే యూస్ చేసి ఉండాలన్నమాట. అసలు అగ్రికల్చరల్ పర్పసెస్ అంటే ఏంటి? ఈ అగ్రికల్చరల్ పర్పసెస్ టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ ఆపరేషన్, సెకండ్ సబ్సీక్వెంట్ ఆపరేషన్. బేసిక్ ఆపరేషన్ అంటే ఏంటి? టిల్లింగ్ ఆఫ్ ల్యాండ్ అంటే భూమిని దున్నడం, విత్తనాలు విత్తడం, నాటడం అంటే ప్లాంటేషన్ ఆర్ ప్లాంటింగ్, నీటిపారుదల ఇరిగేషన్. దీనితో పాటు కలుపు తీయడం, టెండింగ్ సంరక్షించడం, కటింగ్, హార్వెస్టింగ్ ఇవన్నీ చేస్తే దాన్ని అగ్రికల్చరల్ పర్పసెస్ అంటాం. సో ఈ అగ్రికల్చరల్ పర్పస్ మీద వచ్చిన రెంట్ కానీ రెవెన్యూ కానీ అగ్రికల్చరల్ ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ కల్టివేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్. అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి కల్టివేషన్ చేయడం ద్వారా అంటే పంట పండించడం ద్వారా వచ్చిన ఇన్కమ్. ఇఫ్ ద ఓనర్ ఆర్ టీనెంట్ అంటే కౌలుదారుడు, కౌలు తీసుకున్న పర్సన్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ పర్ఫార్మ్ సర్టెన్ ప్రాసెస్ టు మేక్ ద అగ్రికల్చరల్ ప్రొడక్ట్ ఫిట్ ఫర్ సేల్ ఇన్ ద ప్రైమరీ మార్కెట్ అండ్ రిసీవ్ సేల్ మనీ ఇన్ ద ప్రైమరీ మార్కెట్. అంటే ఆ పండించిన ప్రొడక్ట్ సేల్ చేయడానికి అనుకువగా మారాల్సిన ప్రతి పని చేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్ అనమాట. అది ఈ అగ్రికల్చరల్ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు? ఇన్కమ్ derived by owner or tenant of the agricultural land from a building situated in the farm house. ఒకవేళ ఆ ల్యాండ్లో ఏదైనా బిల్డింగ్ ఉంటే అది రెంట్కి ఇస్తే అది అర్బన్ ఏరియాలో ఉన్నా రూరల్ ఏరియాలో ఉన్నా కూడా దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అగ్రికల్చరల్ ఇన్కమ్కి ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి? ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ట్రేడ్ ఆర్ కమర్షియల్ ప్రొడక్ట్స్ లైక్ జ్యూట్, జనపనార, కాటన్, పత్తి అమ్మితే వచ్చిన అమౌంట్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అంటే పెంచాలి అంటే స్పాంటేనియస్ కాదు, కల్టివేషన్ చేస్తేనే అది అగ్రికల్చరల్ ఇన్కమ్ అవుతుంది. స్పాంటేనియస్ గ్రోయింగ్ అనేది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాదు. ఇన్కమ్ అరైజింగ్ బై సేల్ ఆఫ్ ట్రీస్ గ్రోన్ ఆన్ డెన్యూడెడ్ పార్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫ్టర్ రీప్లాంటింగ్ అండ్ క్యారింగ్ ఆన్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్. పెరిగిన చెట్లు కట్ చేసి అమ్మితే అంటే వుడ్ అమ్మితే వచ్చిన అమౌంట్ కూడా అగ్రికల్చరల్ ల్యాండ్. ఎనీ ఫీ డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ గ్రేజింగ్ ఆఫ్ క్యాటిల్, గడ్డి పెంచడం, గడ్డి పెంచి అమ్మితే అది కూడా అగ్రికల్చరల్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ సాప్లింగ్, సీడ్లింగ్ చేయడం ద్వారా నర్సరీకి సంబంధించింది అది కూడా అగ్రికల్చరల్ ఇన్కమ్కి వస్తుంది. నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఏముంది అంటే డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చరల్ ఆపరేషన్. అగ్రికల్చరల్ ఆపరేషన్ చేసే ఒక కంపెనీ నుంచి డివిడెండ్ వస్తాయి అంటే ఇతను ఏమీ పని చేయలేదు కదా, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి అమౌంట్ వచ్చింది. సో అది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాదు. సాలరీ, ఇది కూడా శాలరీ వస్తే ఏంటి, అది పని చేస్తే శాలరీ వస్తుంది, అది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాదు. ఇన్కమ్ ఫ్రమ్ సాల్ట్ ప్రొడ్యూస్డ్ బై ఫ్లడింగ్ ద ల్యాండ్ విత్ సీ వాటర్
అంటే ఉప్పు పెంచడం, ఉప్పు పండిస్తారు కదా, అది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాదు. ఫిషరీస్, పౌల్ట్రీ, ఫార్మింగ్, డైరీ ఇలాంటివి కూడా అగ్రికల్చరల్ ఇన్కమ్ కాదు. బ్రీడింగ్ అండ్ రేరింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్ అంటే పశువుల పెంపకం, ఇది కూడా కాదు. రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ మైన్స్, ఇది కూడా కాదు. ఇది అదర్ సోర్సెస్లోకి వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ట్రీస్ అండ్ గ్రాసెస్ గ్రోన్ స్పాంటేనియస్లీ, ఎందుకు మాట్లాడుకున్నాం కదా, గడ్డి వాటికదే పెరిగితే, చెట్లు వాటికదే పెరిగితే అమ్మితే వచ్చింది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాదు. ఇంట్రెస్ట్ ఆన్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, మనం ఇందాకే మాట్లాడుకున్నాం రెంట్ వస్తే అగ్రికల్చరల్ ల్యాండ్ అని అనుకున్నాం. ఒకవేళ ఆ ఏరియర్ మీద ఇంట్రెస్ట్ వస్తే అది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాదు. ఇన్కమ్ ఫ్రమ్ ఏ ల్యాండ్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, మనకు తెలుసు అవుట్ సైడ్ ఇండియా ఉంటే అది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాదు అని. ఇన్కమ్ ఆన్ సప్లై ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చరల్ ఆపరేషన్కి మనం వాటర్ సప్లై చేస్తే అది కూడా అగ్రికల్చరల్ ఇన్కమ్ కాదు. ఇది ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సెకండ్ యూనిట్, ఎక్స్ప్లెయిన్ ద పర్క్విజిట్స్ అండ్ లిస్ట్ అవుట్ టైప్స్. అసలు పర్క్విజిట్స్ అంటే ఏంటి అంటే శాలరీ కానీ వేజెస్ కానీ అడిషన్గా వచ్చే ప్రతి అమౌంట్ని కూడా పర్క్విజిట్ అని అంటాం. ఈ పర్క్విజిట్ అనేవి కొన్ని రకాలుగా వస్తాయి. అది క్యాష్లో రావచ్చు లేదా కైండ్లో రావచ్చు, అంటే అదర్ దెన్ క్యాష్ రావచ్చు అనమాట. ఓకే, ఈ పర్క్విజిట్స్ అనేవి పర్క్స్ అని, ఫ్రింజ్ బెనిఫిట్స్ అని కూడా అంటారు. ఈ పర్క్విజిట్స్ నార్మల్లీ 3 టైప్స్లో ఉంటాయి. ఒకటి పర్క్విజిట్స్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్, పర్క్స్ ట్యాక్సిబుల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్, పర్క్స్ ట్యాక్సిబుల్ ఓన్లీ ఫర్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్. అందరికీ ట్యాక్స్, అందరికీ ఎగ్జెంప్టెడ్, ఓన్లీ కొంతమందికి ట్యాక్స్. ఎగ్జెంప్టెడ్ ఏంటి ఉన్నాయో చూద్దాం. టీ ఆర్ స్నాక్స్, ఫుడ్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ వర్కింగ్ ప్లేస్లో ఫుడ్స్ ఇస్తే, టెలిఫోన్స్, మొబైల్ ఫోన్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ 1000 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు ఒక చైల్డ్కి. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు హైకోర్టులకి జడ్జెస్కి వచ్చిన రెంట్ ఫ్రీ అకామిడేషన్, దాని మీద రెంట్ కట్టడం అవసరం లేదు. ఫ్రీ రేషన్ రిసీవ్డ్ బై మెంబర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, నేవీ, ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చిన రేషన్ అనమాట. గూడ్స్ సోల్డ్ బై అన్ ఎంప్లాయర్ టు ఇట్స్ ఎంప్లాయీస్ అట్ కన్సెషనల్ రేట్, ఎంప్లాయీకి ఏదైనా గూడ్స్ తక్కువ రేట్కి అమ్మితే అది కూడా ట్యాక్స్ లేదు. ఫ్రీ కన్వేయన్స్ కమింగ్ అండ్ గోయింగ్, ఉచిత రవాణా రావడానికి వెళ్ళడానికి. కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఇది కూడా ట్యాక్స్ లేదు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ డస్ నాట్ ఎక్సెడ్ 20,000, ఇది క్వశ్చన్స్లో కూడా అడుగుతాడు, ప్రాబ్లంలో కూడా అడుగుతాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ పర్క్విజిట్స్ ఇఫ్ పేడ్ బై ఎంప్లాయర్, పర్క్విజిట్స్ అలౌడ్ బై గవర్నమెంట్ టు ఇట్స్ ఎంప్లాయీస్ పోస్టెడ్ అబ్రాడ్లో ఉన్న ఎంప్లాయీస్కి పర్క్విజిట్స్ వస్తే ట్యాక్స్ లేదు. మనం ఎగ్జామ్ ఫ్రమ్ ట్యాక్స్లో డిస్కస్ చేసింది ఇదే. నెక్స్ట్ ట్యాక్సిబుల్ ఏంటి? రెంట్ ఫ్రీ అకామిడేషన్ అంటేనే తెలుస్తుంది, రెంట్ లేకుండా ఇల్లు ఇవ్వడం అనమాట. ఇది 2 టైప్స్, ఒకటి ఫర్నిష్డ్, సెకండ్ అన్ఫర్నిష్డ్. ఫర్నిష్డ్ అంటే అకామిడేషన్తో పాటు ఫర్నిచర్ ఇవ్వడం, అన్ఫర్నిష్డ్ అయితే ఓన్లీ అకామిడేషన్ మాత్రమే ఇవ్వడం. అందుకే ఈ ఫార్ములా చూడండి, వాల్యూ ఆఫ్ ఫర్నిష్డ్ RFA ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్ఫర్నిష్డ్ RFA. ఫస్ట్ మనకి బిల్డింగ్ వాల్యూ ఎంత ఉందో తెలియాలి, దాంతోపాటు 10% ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ ఆర్ యాక్చువల్ హైయర్ ఛార్జెస్ ఆఫ్ ఫర్నిచర్. అంటే ఒకవేళ అద్దెకి తీసుకుంటే ఆ ఖర్చులు లేదా ఎంత కొన్నాడో దాంతోపాటు అన్ఫర్నిష్డ్ వాల్యూ చేస్తే మనకి ఫర్నిష్డ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ శాలరీ అంటే బేసిక్తో పాటు అన్ని ట్యాక్సిబుల్ అలవెన్సెస్, DA, కమిషన్, బోనస్, ఫీజ్ అన్ని కూడా వస్తాయి. మనకి ఫర్నిష్డ్ వాల్యూ తెలుసు, ఫర్నిష్డ్ వాల్యూలో 10% తీసుకుంటామని తెలుసు. అన్ఫర్నిష్డ్ వాల్యూ ఎలా తీసుకోవాలి? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెంట్ గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది. మరి ప్రైవేట్ పీపుల్ సంగతి ఏంటి అని అంటే, ఆ సిటీ ఎక్కడైతే ఉంటున్నాడో ఆ సిటీలో పాపులేషన్ బట్టి శాలరీలో కొంచెం పర్సంటేజ్ తీసుకుంటాం. అది ఎలా అంటే, బిలో 10 lakhs అయితే 7.5% శాలరీ, 10 lakhs నుంచి 25 lakhs అయితే 10%, పాపులేషన్ 25 lakhs కంటే ఎక్కువ ఉంటే 15% శాలరీ తీసుకుంటాం. ఇది ఎప్పుడు తీసుకుంటామని అంటే, అకామిడేషన్ ఎంప్లాయర్ది అయితే. ఒకవేళ అద్దెకి తీసుకున్నాడు అనుకో, ఆ లీజ్ రెంట్ కానీ లేదా 15% ఆఫ్ శాలరీ, ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అది అన్ఫర్నిష్డ్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బై శాలరీ అంటే ఏదైనా ఖర్చులు, ఏదైనా బాధ్యతలు నెరవేరిస్తే ఎంప్లాయర్ అవి కూడా ట్యాక్సిబుల్. ఏంటి? గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్ బిల్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్. శాలరీ ఆఫ్ డొమెస్టిక్ సర్వెంట్స్ అంటే తోటమాలి, పని వాళ్ళు ఉంటారు కదా, అవి అనమాట. నెక్స్ట్ ఎనీ స్పెసిఫైడ్ సెక్యూరిటీ ఆర్ స్వెట్ ఈక్విటీ, స్పెల్లింగ్ తప్పడింది, స్వెట్ ఈక్విటీ షేర్స్ అలాటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఎంప్లాయీస్. స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటంటే, ఆ షేర్స్ని తక్కువ రేటుకి అంటే డిస్కౌంట్ వాల్యూకి ఎంప్లాయీకి ఇస్తాడు, అది స్వెట్ ఈక్విటీ షేర్స్. నెక్స్ట్ ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు RPF, మనకు తెలుసు RPFకి 1% వరకు ఎగ్జంప్షన్ ఉంది, 12% దాటితే ట్యాక్స్బుల్ అని. నెక్స్ట్ గిఫ్ట్ ఆర్ వోచర్ టేకెన్, గిఫ్ట్ 5,000 వరకు ట్యాక్స్ లేదు, 5,000 దాటితే ట్యాక్స్ కట్టాలి. క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ, క్లబ్ ఫెసిలిటీ అంటే ఎంప్లాయీతో పాటు ఎవరైనా అనదర్ మెంబర్, ఆ ఇంట్లో ఉన్న వేరొక మెంబర్ శాలరీ కూడా క్లబ్ చేస్తారనమాట. అర్థమైందా? అది క్లబ్ ఫెసిలిటీ అంటాం. నెక్స్ట్ స్పెసిఫైడ్ కేసెస్లో ఏమున్నాయి? అసలు స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అంటే ఎవరు చూద్దాం.
ఒకరు డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ లేదా 20% ఓటింగ్ పవర్ ఉంటాయి. ఇక ఓటింగ్ పవర్ ఎలా వస్తుంది అంటే ఈక్విటీ షేర్స్ కొనుక్కుంటే అనమాట. అంటే కంపెనీ మొత్తంలో 20% ఈక్విటీ షేర్స్ అతను కొంటే అతను కూడా స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతాడు. నెక్స్ట్ మానిటరీ వాల్యూ 50,000 కంటే ఎక్కువ ఉండాలి. అంటే అతనికి వచ్చే క్యాష్ వాల్యూ 50,000 కంటే ఎక్కువ ఉండాలి. అది సంవత్సరానికి మానిటరీ వాల్యూ అనమాట. సో ఇది స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. ఏమన్నాయి చూద్దాం. నెక్స్ట్ పర్క్విజిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ, వాటర్ సప్లై ఇవి ఇస్తే ఫుల్లీ ట్యాక్సిబుల్. ఫ్రీ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ టు చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ హౌస్ హోల్డ్. ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీ హౌస్లో ఉన్న వాళ్ళకి కానీ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇస్తాయి. స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి బిల్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంప్లాయీ ట్యాక్సిబుల్. నెక్స్ట్ ప్రొవైడింగ్ ట్రైనింగ్, టీచింగ్ న్యూ స్కిల్స్ ఎంప్లాయీస్కి అయితే నాట్ ట్యాక్సిబుల్. నెక్స్ట్ రీంబర్స్మెంట్ ఆఫ్ ఫీజ్ ఆఫ్ స్కూల్, కాలేజ్ పెయిడ్ బై ఎంప్లాయర్ డైరెక్ట్ ట్యాక్సిబుల్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ ఒక్కొక్క పిల్లవాడికి 1,000 రూపీస్ పర్ మంత్ ట్యాక్స్ లేదు, దాటితే ట్యాక్స్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ పర్క్విజిట్ మోటార్ కార్ ఆర్ ఎనీ అదర్ ఆటోమేటివ్ కన్వేయన్స్. కార్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఉంటుంది అనమాట. అంటే కార్ ఎంప్లాయీ మెయింటైన్ చేస్తుంటే కార్ ఎంప్లాయరే ఖర్చులు మెయింటైన్ చేస్తున్నట్లయితే అవి చూద్దాం. కార్ ఎంప్లాయీదే, ఖర్చులు కూడా ఎంప్లాయీ అయితే ఆఫీస్ పర్పస్కి ఎందులోనూ కూడా ట్యాక్స్ లేదు. పర్సనల్ పర్పస్ అయితే మెయింటెనెన్స్ కాస్ట్ 10% ఆఫ్ డిప్రిసియేషన్ తీసుకోవాలి. ఎప్పుడు క్వశ్చన్లో ఇచ్చినప్పుడు బోత్ పర్పస్ మాత్రమే ఇస్తాడు. సింగిల్ ఆఫీస్ పర్పస్కి యూజ్ చేశాడు అంటే కార్స్ ఎన్ని ఇచ్చాడు, ఒక్కొక్క కారు 2 పర్పస్కి యూజ్ చేస్తున్నాడు, ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేస్తున్నాడు అని క్వశ్చన్లు అడుగుతాడు. కానీ క్వశ్చన్లో మాత్రం మీకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒక్క కారే 2 పర్పస్కి యూజ్ చేస్తాడని మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇస్తాడు. సో అది గుర్తుపెట్టుకుంటే చాలు. స్మాల్ కార్ అయితే 1.6 cc కంటే తక్కువ ఉంటే 1,800, 1.6 కంటే ఎక్కువ ఉంటే 2,400 తీసుకుంటాం. నెక్స్ట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయీ అయితే స్మాల్ కార్ 600, బిగ్ కార్ 900. ఇక్కడ చాఫర్ ఎక్స్పెన్సెస్ కూడా తీసుకోవాలంటే అది 900. చాఫర్ ఈజ్ నథింగ్ బట్ డ్రైవర్ అనమాట. సో ఇది మోటార్ కార్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలవెన్సెస్ అనేవి కూడా సేమ్ పర్క్విజిట్స్ లాగే, కానీ ఇక్కడ ఓన్లీ క్యాష్లో మాత్రమే ఇస్తాడనమాట. ద టర్మ్ అలవెన్స్ హ్యాస్ బీన్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ టు అలో అనే వర్డ్ నుంచి వచ్చింది. ఇదంతా మీరు థియరీ చదువుకుంటే సరిపోద్ది. ఇది 3 టైప్స్: ఫుల్ ఎగ్జెంప్టెడ్, ఫుల్లీ ట్యాక్సిబుల్, పార్ట్లీ ట్యాక్సిబుల్ అలవెన్సెస్. ఫుల్ ఎగ్జెంప్టెడ్ ఉన్నాయి. ఫారెన్ అలవెన్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఒకవేళ ఫారెన్ నుంచి కూడా అలవెన్స్ వస్తాయి, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే అది ట్యాక్స్ ఫ్రీ. హౌస్ రెంట్ అలవెన్స్ గివెన్ టు జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ హైకోర్ట్ జడ్జెస్కి హౌస్ రెంట్ అలవెన్స్ ట్యాక్స్ లేదు. శాంక్చుటరీ అలవెన్స్ గివెన్ టు జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ ఇది కూడా ట్యాక్స్ లేదు. అలవెన్సెస్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. అలవెన్సెస్ టు టీచర్ ఆర్ ప్రొఫెసర్ ఫ్రమ్ సార్క్ మెంబర్ స్టేట్స్. టీచర్కి ప్రొఫెసర్కి వచ్చే ఎగ్జంప్షన్స్. అలవెన్స్ టు చైర్మన్ మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది కూడా ట్యాక్స్ లేదు. ఫుల్ ఎగ్జెంప్టెడ్ 2020-2021 నుంచి. ఫుల్లీ ట్యాక్సిబుల్ ఏమున్నాయి? డియర్నెస్ అలవెన్స్ మనకు తెలుసు. డియర్నెస్ అలవెన్స్ని తెలుగులో ఏమంటారంటే కరువు భత్యం అని అంటారు. ఇది శాలరీకి అడిషనల్గా వస్తుంది. ఎందుకోసం అని అంటే రైజ్ ఇన్ ప్రైసెస్, అంటే అతనున్న ప్లేస్లో ప్రైసెస్ పెరగడం వల్ల అతను బాధపడకుండా ఎంప్లాయర్ ఇతనికి ఇస్తాడనమాట. దీన్ని డియర్నెస్ పే అని కూడా అంటారు. తర్వాత ఈ క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే సర్వీస్ బెనిఫిట్స్ లోకి వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లోకి వస్తుంది, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లోకి వస్తుంది అని ఇస్తాడు. దీంతో పాటు డియర్నెస్ పే అని ఇస్తాడు. ఏ విధంగా ఇచ్చినా కూడా అది డియర్నెస్ అలవెన్సే. అర్థమైందా? డియర్నెస్ అలవెన్స్ అనేది పార్ట్ ఆఫ్ శాలరీగా క్యాలిక్యులేట్ చేస్తాం. దేనిలో అంటే ప్రావిడెంట్ ఫండ్, వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ హౌస్ రెంటల్ అలవెన్స్, బోనస్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఇలాంటి అనదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లోకి క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. సో ఇది డియర్నెస్ అలవెన్స్ గురించి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారంటే పాస్ చేసి ప్రాక్టీస్ చేయండి. సెకండ్, సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ ఇది కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్. టిఫిన్ అలవెన్స్ ఫుల్లీ ట్యాక్సిబుల్. మెడికల్ అలవెన్స్, సర్వెంట్ అలవెన్స్, నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అంటే ఓన్లీ ఇది ప్రొఫెషనల్స్ కి సంబంధించింది. ప్రైవేట్ ప్రాక్టీస్ ఏం చేయకుండా ఉండటానికి నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ ఇస్తారు. వార్డెన్ అలవెన్స్, ఎంప్లాయీ వార్డెన్ గా కూడా ఉంటే వార్డెన్ అలవెన్స్ ఇస్తారు. డెప్యుటేషన్ అలవెన్స్ అనేవి ఏదైనా ఒక స్పెసిఫిక్ వర్క్ కోసం వేరొక ప్లేస్లో ఎంప్లాయీని అసైన్ చేస్తే దానికి ఇచ్చేది డెప్యుటేషన్ అలవెన్స్. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది ప్రైవేట్ పీపుల్కి ఫుల్లీ ట్యాక్సిబుల్, గవర్నమెంట్ పీపుల్కి అయితే లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జంప్షన్ ఉంది. అది 1/5 ఆఫ్ శాలరీ, 5,000 యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్. ఈ మూడిట్లో ఏ తక్కువ ఉంటుందో అది ఎగ్జంప్షన్ అనమాట. నెక్స్ట్ అలవెన్సెస్ టు చైర్మన్ అండ్ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ 2021-22 అసెస్మెంట్ ఇయర్ నుంచి ఇది ట్యాక్సిబుల్ అనమాట. లంచ్ అలవెన్స్,
మ్యారేజ్ అలవెన్స్, ఫ్యామిలీ అలవెన్స్, ఓవర్ టైమ్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్. నెక్స్ట్ పార్ట్లీ ట్యాక్సిబుల్ అంటే కొంచెం మాత్రమే ఎగ్జంప్షన్ అనమాట. ఏముంది? హౌస్ రెంటల్ అలవెన్స్. హౌస్ రెంటల్ అలవెన్స్లో ఏమి ఎగ్జంప్షన్ ఉందంటే ఒకటి యాక్చువల్లీ హెచ్ఆర్ఈ రిసీవ్డ్, అదే ఫస్ట్ కండిషన్. సెకండ్ 50% ఆఫ్ శాలరీ మెట్రో సిటీస్ అయితే, నాన్ మెట్రో సిటీస్ అయితే 40% శాలరీ అనమాట. అసలు మెట్రో సిటీస్ ఏమున్నాయి? బాంబే, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్, ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై, న్యూ నేమ్స్ అయితే. ఈ సిటీస్లో 50%, అదర్ దాన్ ఈ సిటీస్లో 40% తీసుకుంటాం. నెక్స్ట్ రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. ఈ 3 కండిషన్స్లో ఏదైతే లీస్ట్ ఉంటుందో అది ఎగ్జెంప్టెడ్ అనమాట. కొన్ని కేసెస్లో ఫుల్లీ ట్యాక్సిబుల్ ఉంది. ఏంటి అని అంటే అతను ఓన్ హౌస్లో ఉంటున్నట్లయితే, లేదా ఏ రెంట్ పే చేయకుండా ఉంటున్నట్లయితే, లేదా 10% ఆఫ్ శాలరీ ఎక్సీడ్ అవ్వకుండా ఉంటే అది ఫుల్లీ ట్యాక్సిబుల్. ఎగ్జెంప్టెడ్ తెలుసు మనకి, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్కి ట్యాక్స్ లేదు. ఈ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను ఇక్కడ, ఏదైనా మీరు ప్రాక్టీస్ చేస్తానంటే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ముందే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కొన్ని అఫీషియల్ అలవెన్సెస్ ఉన్నాయి, అవి చూద్దాం. హెల్పర్ అలవెన్స్, అఫీషియల్ డ్యూటీస్కి హెల్ప్ చేస్తే అది ఎగ్జంప్షన్ ఉంది. నెక్స్ట్ యూనిఫామ్ అలవెన్స్, యూనిఫామ్ కుట్టించుకోమని ఇస్తే ఆ అమౌంట్ పూర్తిగా వాడేస్తే ట్యాక్స్ లేదు, ఏదైనా మిగిలితే ట్యాక్స్ ఉంది. అకాడమిక్ రీసెర్చ్ ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి అంతవరకు ట్యాక్స్ లేదు, మిగిలితే ట్యాక్సిబుల్. కన్వేయన్స్ ట్రావెలింగ్ యూస్ చేస్తే, ఫుల్లీ యూస్ చేస్తే ట్యాక్స్ లేదు, ఏదైనా మిగిలితే ట్యాక్స్. ట్రావెలింగ్ ఇది కూడా సేమ్. డైలీ అలవెన్స్ ఇది కూడా సేమ్. నెక్స్ట్ కొన్ని పర్సనల్ అలవెన్సెస్ ఉన్నాయి. స్నో ఏరియా అలవెన్స్, ఇక్కడ అమౌంట్స్ మెన్షన్ చేశాను చూడండి. రిమోట్ డిఫికల్ట్ ఏరియా అలవెన్స్, కాంపెన్సేటరీ ఫీల్డ్ ఏరియా అలవెన్స్, ఇలాంటి అలవెన్సెస్ అనేవి అమౌంట్స్ ఇచ్చాడు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటనంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇది ఓన్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అది 3 to 100 వరకు, అంటే 3200 వరకు ఉంది. అసలు ఎవరు అంటే బ్లైండ్, డెఫ్, డంబ్ ఇలాంటి వాళ్ళకి ట్యాక్స్ లేదు, కానీ రిమైనింగ్ పీపుల్కి ట్యాక్స్ ఉంది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్స్ 100 per month వరకు 2 childsకి, ఈచ్ చైల్డ్కి 100 రూపాయలు నెలకి 2 childsకి ఎలిజిబిలిటీ ఉంది. హాస్టల్ అలవెన్స్ అయితే 3000 ఒక్కొక్క పిల్లవాడికి. ఇది అలవెన్సెస్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ యూనిట్ 3 చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ క్యాల్కులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ లెట్ అవుట్ అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. అసలు హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇల్లు కానీ, ఆఫీస్ కానీ, షాప్ కానీ, బిల్డింగ్ కానీ, ఏ ల్యాండ్ అయినా బిల్డింగ్ అటాచ్ అయి ఉంటే దాన్ని హౌస్ ప్రాపర్టీ అని అంటాం. అర్థమైందా? ఇది 2 types. ఒకటి సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్ అవుట్. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే ట్యాక్స్ పేయర్స్ ఫ్యామిలీ ఆ ఇంట్లో ఉండడం. లెట్ అవుట్ అంటే అద్దెకి ఇవ్వడం. ఇది సింపుల్ మీనింగ్ అని అంటే. ఇక్కడ లెట్ అవుట్కి ఇంకొకటి ఉంది, అంటే డీమ్డ్ టు బి లెట్ అవుట్ అని అంటాం. ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ 2 houses మాత్రమే సెల్ఫ్ ఆక్యుపైడ్ అని ఇవ్వాలి. 3 houses కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ అని అంటే 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇచ్చి 3rd డీమ్డ్ టు బి లెట్ అవుట్ అని ఇస్తాం అనమాట. ఓకే, దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి హౌస్ ప్రాపర్టీ అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు ఈ హౌస్ ప్రాపర్టీ వాల్యూ అనేది యాన్యువల్ వాల్యూ మీద బేస్ అయి ఉంటుంది. యాన్యువల్ వాల్యూ అంటే సంవత్సరానికి ఆ ఇంటి నుంచి ఎంత అమౌంట్ వస్తుంది అని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. దీనిలో 3 types ఉన్నాయి, డిస్కస్ చేసాం కదా. సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్ అవుట్, డీమ్డ్ టు బి లెట్ అవుట్. ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది సెల్ఫ్ ఆక్యుపైడ్కి 0, ఎందుకంటే రెంట్ ఏవి రావట్లేదు కాబట్టి. లెట్ అవుట్లో మనం ప్రాసెస్ ఉంటుంది, అది క్యాలిక్యులేట్ చేస్తాం. డీమ్డ్ టు బి లెట్ అవుట్లో ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ అమౌంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దానికి ఫస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత రెడ్యూస్ ప్రాపర్టీ ట్యాక్స్ తీసేస్తాము. ఈ ప్రాపర్టీస్ ట్యాక్స్ అనేది నథింగ్ బట్ మున్సిపల్ ట్యాక్స్ అనమాట. సో ఆ మున్సిపల్ ట్యాక్స్ కూడా తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. దాని నుంచి డిడక్షన్స్ 24లో మెన్షన్ చేసింది 2 డిడక్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్, నెక్స్ట్ లోన్ ఇంట్రెస్ట్. ఫస్ట్ 30% డిడక్ట్ చేస్తాము గ్రాస్ నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి. దాని నుంచి ఇంట్రెస్ట్ లోన్ టేకెన్ 2 types ఉన్నాయి. ఒకటి ప్రీ, నెక్స్ట్ పోస్ట్. ప్రీ కన్స్ట్రక్షన్ అంటే ఇల్లు కట్టక ముందు లోన్ తీసుకుంటే ఇది 5 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ పోస్ట్ కన్స్ట్రక్షన్ అయితే ఎంతైతే పే చేస్తాడో అమౌంట్ తీసుకోవాలి. ఆ అమౌంట్ తీసేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వస్తుంది. ఆ అమౌంట్ పాజిటివ్ అయితే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, నెగిటివ్ అయితే లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ హౌస్ లోన్ ఇంట్రెస్ట్కి సంబంధించి సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే 2 lakhs వరకే ఎగ్జంప్షన్ ఉంది. అది దాటితే 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. ఇక్కడ పైన ఫస్ట్ స్టెప్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను కాబట్టి అది అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ థియరీ ఉంది. థియరీ కంటే మీకు ప్రొఫార్మాలో అర్థమవుతుందని ఇక్కడ ప్రొఫార్మా ఇచ్చాను. ఫస్ట్ మున్సిపల్ వాల్యూ తీసుకుంటాం. మున్సిపల్ వాల్యూ అంటే ఏంటి అంటే మున్సిపాలిటీ ఫిక్స్ చేసిన
వాల్యూ, దానికి ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే ఏదైతే హౌస్కి మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తామో దాని చుట్టుపక్కల ఉన్న హౌసెస్ కూడా సేమ్ రెంటే ఉంటాయి ఆల్మోస్ట్. సో ఆ రెంట్నే ఫేర్ రెంటల్ వాల్యూ అని అంటాం. సో ఈ రెండింటికి క్యాలిక్యులేట్ చేసి ఏదైతే ఎక్కువ వస్తుందో దాన్ని నోషనల్ రెంటల్ వాల్యూ అంటాం. ఈ నోషనల్ రెంటల్ వాల్యూకి స్టాండర్డ్ రెంటల్ వాల్యూకి కంపేర్ చేస్తాం. స్టాండర్డ్ రెంటల్ వాల్యూ అని అంటే హౌస్ రెంటల్ యాక్ట్ ప్రకారం ఫిక్స్ చేయబడింది అనమాట. అంటే ఈ స్టాండర్డ్ రెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో దానికి నోషనల్ రెంటల్ వాల్యూకి స్టాండర్డ్ రెంటల్ వాల్యూకి కంపేర్ చేస్తే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ వస్తుంది. సో ఈ కంపేర్ చేసిన అమౌంట్ లో ఉండాలన్నమాట. అంటే ఈ రెండింటిలో ఏదైతే లో ఉంటుందో అది ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూకి యాక్చువల్గా మనకు వచ్చిన రెంటల్ వాల్యూకి కంపేర్ చేస్తాం. ఆ రెండిట్లో ఏదైతే హై ఉంటుందో అది గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. ఇక్కడ ఈ యాక్చువల్ రెంటల్ వాల్యూ నుంచి అన్రియలైజ్డ్ రెంట్ అంటే ఏదైనా రాలేదా, అమౌంట్ రాలేదా, ఆ అమౌంట్ తీసేస్తాం. నెక్స్ట్ దాని నుంచి వేకెన్సీ పీరియడ్ ఏ మంత్ అయినా ఖాళీగా ఉందా ఆ అమౌంట్ కూడా తీసేస్తే మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. దాని నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. మనకు తెలుసు డిడక్షన్స్ తీసేస్తే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వస్తుంది. ఈ విధంగా సెల్ఫ్ ఆక్యుపైడ్కి లెట్అవుట్కి గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ డిడక్షన్స్ ఫ్రమ్ నెట్ యాన్యువల్ వాల్యూ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ లెట్అవుట్ హౌస్. మనం ప్రీవియస్ క్వశ్చన్లోనే డిస్కస్ చేసాం. డిడక్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్, సెకండ్ ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్. ఈ స్టాండర్డ్ డిడక్షన్ గురించి 24A చెప్తుంటే ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్స్ గురించి 24B చెప్తుంది. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది కలెక్షన్ ఛార్జెస్, రిపేర్స్, ఇన్సూరెన్స్, గ్రౌండ్ రెంట్, ల్యాండ్ రెవెన్యూ ఇలాంటి వాటి అన్నింటి గురించి తీసుకుంటుంది అనమాట. ఒకవేళ క్వశ్చన్లో ఇలాంటి ఎక్స్పెన్సెస్ ఇచ్చినప్పటికీ కూడా మనం ఏమీ కన్సిడర్ చేయని అవసరం లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. స్టాండర్డ్ రెంట్ 30% ఇచ్చాడు. సో ఈ 30% గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మనం డిడక్ట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్. ఈ హౌసింగ్ లోన్ మనకు తెలుసు ప్రీ కన్స్ట్రక్షను, పోస్ట్ కన్స్ట్రక్షను. దీనికి 2 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉందని మనం ముందే డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ డిప్రిసియేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్ యాజ్ డిడక్షన్. డిప్రిసియేషన్ అంటే తెలుసు, అంటే ఏదైనా ఒక అసెట్లో వచ్చే పర్మనెంట్ రిడక్షన్ని డిడక్షన్ అని అంటాం. దీనికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, అసెట్ షుడ్ బి ఓన్డ్ బై అసెస్సీ. అసెట్ అనేది అసెస్సీ ఓన్గా ఉండాలి. అసెట్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఆ అసెట్ని బిజినెస్కి మాత్రమే యూజ్ చేయాలి. అసెట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. అది ప్రీవియస్ ఇయర్లో యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ప్రకారమే క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అనేది అర్థం కాని వాళ్ళకి లేదా మర్చిపోయిన వాళ్ళకి మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో 10 rupees మీద 10% డిప్రిసియేషన్ రేట్ ఉంది. అది అసెట్ వాల్యూ 10 rupees. దాని మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 1 rupee డిప్రిసియేషన్ వస్తుంది. ఆ 10 rupees నుంచి 1 rupees డిడక్ట్ చేస్తే 9 rupees వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆ 9 rupees మీద ఈ 10% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత? 90 paisa వస్తుంది. ఆ 90 paisa డిడక్ట్ చేస్తే 8.1 paisa అంటే 8 రూపాయల 10 పైసలు వస్తుంది. సో ఇలా డిప్రిసియేషన్ రిడక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని అంటాం. సో ఈ ప్రకారము డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయబడి ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిప్రిసియేషన్ అనేది బ్లాక్ ఆఫ్ అసెట్స్ ప్రకారం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అంటే 10% డిప్రిసియేషన్ ఉన్నవి ఒక అంటర్లోకి వస్తాయి, 5% ఒక అంటర్లోకి వస్తాయి. అదనమాట. ఎనీ అసెట్ అక్వైర్డ్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ అండ్ పుట్ into for less than 180 days during the previous year, then only half of the depreciation will be allowed the prescribed rate. అంటే 180 రోజుల కంటే తక్కువగా యూజ్ చేసినట్లయితే దానికి హాఫ్ డిప్రిసియేషన్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. రేట్స్ చూద్దాం. బిల్డింగ్స్కి అయితే రెసిడెన్షియల్ హౌసెస్కి 5%, నాన్ రెసిడెన్స్ లైక్ ఆఫీస్, గోడౌన్స్, ఫ్యాక్టరీస్ లాంటికి 10%, మిషనరీ ఇలాంటివన్నీ ఉంటే మిగిలినవన్నింటికి 40%, ఫర్నిచర్ అయితే 10%, ప్లాంట్ అండ్ మిషనరీ, జనరల్ మిషనరీ ప్లాంట్ 15%, మోటార్ కార్ 15%, ఏరోప్లేన్ 40%, మోటార్ బస్సెస్ 30%, షిప్స్, వెజల్స్ 20%, ప్లాంట్ అండ్ మిషనరీ యూజ్డ్ ఇన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ 30%, కంప్యూటర్ అయితే 40% ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కూడా. బుక్స్, యాన్యువల్ పబ్లికేషన్, అదర్ బుక్స్ అన్న 40%. ఇంటాంజిబుల్ అసెట్స్ అయితే 25%, టైప్ రైటర్, సర్జికల్ ఎక్విప్మెంట్స్, ఎక్స్రే మెషిన్స్ 15%. ఈ విధంగా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇక్కడ కండిషన్స్ చూసాం, ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెన్సెస్ అలౌడ్ ఇన్ కంప్యూటింగ్ బిజినెస్ ఇన్కమ్. బిజినెస్ ఇన్కమ్ అని అంటే ఏంటి? మనకు తెలుసు బిజినెస్ చేయడం వల్ల వచ్చిన, అసలు బిజినెస్ అంటే ఏంటి? ప్రాఫిట్ కోసం ఏర్పాటు చేయబడిన ఒక ఎంటిటీ అనమాట. సో ఏం డిడక్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్. డిడక్షన్ ఆన్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ టు కవర్ ద రిస్క్ ఆఫ్ డిస్ట్రక్షన్
అండ్ డ్యామేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, అంటే స్టాక్ సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకుంటే అది పేమెంట్ చేశాడు అనుకోండి, అది డిడక్షన్స్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్కి ఏదైనా సంబంధం ఉందా అది డిడక్షన్కి ఎలిజిబుల్, ఒకవేళ సంబంధం లేదా అది ఫుల్లీ ట్యాక్సిబుల్. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ ఫర్ ఎంప్లాయీస్ అంటే బిజినెస్కి సంబంధించిందే కదా, అది కూడా ట్యాక్స్ లేదు. ఎప్పుడంటే అదర్ దెన్ క్యాష్లో పే చేసినప్పుడే. నెక్స్ట్ బోనస్ కమిషన్ పే టు ఎంప్లాయీస్, ఇది బిజినెస్కి సంబంధించింది కాబట్టి ట్యాక్స్ లేదు. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అంటే అప్పు తెచ్చుకున్న క్యాపిటల్ అనమాట. లైక్ డెట్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇలాంటివన్నింటి మీద కూడా ట్యాక్స్ లేదు. డిస్కౌంట్ ఆన్ జీరో కూపన్ బాండ్స్ కూడా ట్యాక్స్ లేదు. కంట్రిబ్యూషన్ టు రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, ఇది ఎంప్లాయీస్కి సంబంధించింది కాబట్టి ఇది కూడా ట్యాక్స్ లేదు. ఇది యాక్చువల్గా పే చేయాల్సింది కాదు. కంట్రిబ్యూషన్ టు నేషనల్ పెన్షన్ ఫండ్, ఇది కూడా ట్యాక్స్ లేదు. ఏటీసీసీడీ ప్రకారం ఎగ్జంప్షన్ ఉంది. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ టు అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్, ఇది కూడా ట్యాక్స్ లేదు. ఇది కూడా ఎంప్లాయీస్కి సంబంధించింది బిజినెస్కి. కంట్రిబ్యూషన్ టు స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇది కూడా సేమ్ ఎంప్లాయీస్దే. అలవెన్సెస్ రిగార్డెడ్ డెడ్ యానిమల్స్ యూజ్డ్ ఇన్ బిజినెస్, అంటే బిజినెస్లో ఒకవేళ యానిమల్స్ యూజ్ చేస్తే అవి చనిపోయినట్లు అయితే ఎంతైతే కొన్నాడో ఆ వాల్యూ అమ్మిన వాల్యూ నుంచి డిడక్ట్ చేస్తే అతనికి వచ్చిన ఇన్కమ్ లాంటిదే కదా, సో అది కూడా ట్యాక్స్ లేదు. బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్, ఇది కూడా ట్యాక్స్ లేదు. బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ డెట్స్ అంటే మనకు తెలుసు, సేల్ చేసిన తర్వాత అమౌంట్స్ రాలేదనుకో లేదా అప్పు తీసుకున్నారనుకో, అవి రాకపోతే ఆ అమౌంట్ని రిటర్న్ ఆఫ్ చేయడం అంటే మాఫీ చేయడం అనమాట. దేని నుంచి మాఫీ చేస్తారు? ప్రాఫిట్స్ నుంచే కదా, సో ఆ అమౌంట్ ట్యాక్స్ లేదు. ట్రాన్స్ఫర్ టు స్పెషల్ రిజర్వ్స్, అంటే కంపల్సరీ బిజినెస్ అనేది 20% ఆఫ్ శాలరీ అనేది జనరల్ రిజర్వ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట, సో ఆ అమౌంట్ మీద కూడా ట్యాక్స్ లేదు. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కార్పొరేషన్, దీని మీద కూడా ట్యాక్స్ లేదు. ఇంకా అడిషనల్ గార్డెడ్ ఫీజ్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ కమిషన్, జనరల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా బిజినెస్కి సంబంధించినవే. బిజినెస్కి సంబంధించి ఉన్న ఏ ఎక్స్పెన్సెస్ కూడా ట్యాక్సిబుల్ కాదు, అది ట్యాక్స్ ఫ్రీ, ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ అనమాట, డిడక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ స్పెసిఫైడ్ ఇన్కమ్స్. ఈ స్పెసిఫైడ్ ఇన్కమ్స్ అనేవి అదర్ సోర్సెస్కి సంబంధించినవి. ఏమున్నాయి? గిఫ్ట్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, రెంటల్ ఇన్కమ్స్, అదర్ సిమిలర్ సోర్సెస్, వీటన్నిటి స్పెసిఫైడ్ ఇన్కమ్స్ అంటాం. ఏమున్నాయి? ఫస్ట్ డివిడెండ్ అని ఎక్కడ కనిపించినప్పటికీ కూడా అది ఫుల్లీ ట్యాక్సిబుల్, ఇది స్పెసిఫైడ్ ఇన్కమ్. సెకండ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటే మనకు తెలుసు కదా, మ్యూచువల్ ఫండ్స్ కానీ బాండ్స్, లోన్స్, పేపర్స్, డిబెంచర్స్, సర్టిఫికేట్, ఇలాంటివన్నింటిని కూడా సెక్యూరిటీ అని అంటాం. సో దీని మీద వచ్చిన అమౌంట్ కూడా స్పెసిఫైడ్ ఇన్కమ్స్లోకి వస్తుంది. ఇక్కడ దాని మీద బ్యాంక్ కలెక్షన్స్ ఛార్జెస్ అనేవి డిడక్షన్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకన్ కూడా డిడక్షన్స్కి ఎలిజిబిలిటీ ఉంది. థర్డ్, విన్నింగ్స్ ఏంటి? లాటరీస్, రేసెస్, పజిల్స్, కార్డ్ గేమ్స్, గ్యాంబ్లింగ్స్, గేమ్స్, టీవీ గేమ్ షోస్, ఇలాంటివన్నీ కూడా, బెట్టింగ్స్, ఇలాంటివన్నీ కూడా స్పెషల్ ఇన్కమ్సే. దీనికి టీడీఎస్ ఉంటుంది. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అన్నమాట. 30% అనేవి వచ్చే అమౌంట్ నుంచే ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది అనమాట. ఒకవేళ క్వశ్చన్లు ఇస్తే ఆ టీడీఎస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, లెట్టింగ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఇది కూడా స్పెసిఫైడ్ ఇన్కమ్స్. కాంపోజిట్ రెంట్ అని అంటే బిల్డింగ్తో పాటు ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్, ఇలాంటివన్నీ కూడా అద్దెకిస్తే దాన్ని కాంపోజిట్ రెంట్ అంటాం. కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఫండ్, ఇలాంటివి కూడా స్పెసిఫైడ్ ఇన్కమ్స్లోకి వస్తాయి. ఇవి కూడా యాక్చువల్గా ఏటీసీ ప్రకారం ప్రావిడెంట్ ఫండ్కి ట్యాక్స్ లేదు. అమౌంట్ రిసీవ్డ్ యాజ్ గిఫ్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గిఫ్ట్స్ అనేవి అదర్ దెన్ రిలేటివ్స్ ఇస్తే ఫుల్లీ ట్యాక్సిబుల్, రిలేటివ్స్ ఇస్తే ట్యాక్స్ లేదు. అసలు రిలేటివ్స్ అంటే ఎవరు? స్పౌస్ ఆఫ్ ఇండివిజువల్ భార్య, ఇండివిజువల్ బ్రదర్స్ సిస్టర్స్, స్పౌజ్ యొక్క బ్రదర్స్ సిస్టర్స్, సో ఇలాంటివన్నీ ఇందులోకి వస్తారు. ఇక్కడ ఏదైతే ఇంటూ చేస్తానో అవి కాకుండా మిగిలిన 4 అనేవి వస్తాయి అన్నమాట. ఇది రిలేటివ్స్ మీనింగ్. ఇక్కడ గిఫ్ట్ అనేవి బల్క్ అమౌంట్ 50,000 దాటితేనే ట్యాక్స్ ఉంటుంది, 50,000 బిలో ట్యాక్స్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు సెక్యూరిటీస్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్కి సంబంధించింది. మనం ముందు డిస్కస్ చేసాం. బాండ్స్, డిబెంచర్స్, ఇలాంటివన్నీ సెక్యూరిటీస్లోకి వస్తాయి. సెక్యూరిటీస్ నార్మల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్, కమర్షియల్ సెక్యూరిటీస్ అని చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూద్దాం. ఎగ్జెంప్టెడ్ సెక్యూరిటీస్ అని అంటే ఎగ్జెంప్షన్ ఆఫ్ certain incomes, interest on all such securities, certificates, bonds, etc. ఇలాంటివన్నింటి మీద ట్యాక్స్ లేదంట. ఏమి ఇచ్చాడు? నేషనల్ ప్లాన్ సర్టిఫికేట్స్, నేషనల్ డిఫెన్స్ బాండ్స్, ట్రెజరీ సేవింగ్ డిపాజిట్ బాండ్స్, స్పెషల్ బేరర్ బాండ్స్, ఇలాంటివన్నింటికి ట్యాక్స్ లేదు, ఇది ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? కొన్ని ఇచ్చాడు. వీటన్నింటిలో కూడా ట్యాక్స్ లేదు. పాస్ చేసి చదవండి. నెక్స్ట్, ట్యాక్స్ ఫ్రీ. పైన ఏం డిస్కస్ చేసాం? ఎగ్జెంప్టెడ్, కింద ట్యాక్స్ ఫ్రీ. ఇవి చదువుకుంటే మిగిలినవన్నీ
ట్యాక్స్ అనమాట. ట్యాక్స్ ఫ్రీ సర్టిఫికేట్స్, ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్లో ఒకటి ట్యాక్స్ ఫ్రీ కమర్షియల్ అంటే నాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, దీనికి ట్యాక్స్ లేదు. ది సెక్యూరిటీస్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై లోకల్ అథారిటీస్, స్టాట్యూటరీ కార్పొరేషన్ ఆర్ ఎ కంపెనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్. ఈ ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్ అనేవి డిబెంచర్స్, బాండ్స్, లోకల్ అథారిటీ, స్టాట్యూటరీ కార్పొరేషన్ ఇష్యూ చేసినవి. యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ ట్యాక్స్ ఫ్రీ. ఇవి ట్యాక్స్ లేదు. యాక్చువల్గా ఇవి ట్యాక్స్ ఫ్రీ కాదు. ట్యాక్స్ ఇస్ పేడ్ బై ద ఇష్యూయింగ్ అథారిటీ టు ద గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ సెక్యూరిటీ హోల్డర్స్. అంటే సెక్యూరిటీ హోల్డర్ తరపున ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళే ట్యాక్స్ పే చేస్తారంట. సో అందువల్ల ఇది ట్యాక్స్ లేదు నాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి. నెక్స్ట్ ట్యాక్స్ ఫ్రీ గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్స్కి సంబంధించింది ప్రతిదీ ట్యాక్స్ ఫ్రీయే. నెక్స్ట్ లెస్ ట్యాక్స్ సెక్యూరిటీస్, తక్కువ ట్యాక్స్ ఉన్నవి ఏంటి? దిస్ ఈజ్ మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీస్. అవుట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డ్యూ to a security holder, tax at the prescribed rates has to be deducted by issuing authority before payment of interest. యాక్చువల్గా ఇవి కామన్గా ఉండే ఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీస్ అంట. దీని మీద ట్యాక్స్ లేదు అని చెప్తున్నాడు. ద అసెసీ ఇస్ టు పే ట్యాక్స్ నాట్ ఓన్లీ ఆన్ ది నెట్ అమౌంట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బట్ హీ షాల్ బి లైబుల్ పే ట్యాక్స్ ఆన్ గ్రాస్ ఇంట్రెస్ట్. గ్రాస్ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పే చేయాలట. అసలు గ్రాస్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. గ్రాస్ ఇంట్రెస్ట్ అనేది నెట్ రిసీవ్డ్, ఎంతైతే రిసీవ్ చేసుకున్నాడో ఆ అమౌంట్ ఇంటూ 100/100 మైనస్ రేట్ ఆఫ్ టీడీఎస్. ఎంతైతే డిడక్ట్ చేశాడో ఆ డిడక్ట్ వాల్యూ మనకి ఇక్కడ కావాలి అని అంటే నెట్ రిసీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రిసీవ్ చేసుకున్నాడు, అది నెట్ అనుకో. మనకి గ్రాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే 1 lakh ఇంటూ 100/100 మైనస్ ఎంత పర్సెంట్ తీసేసి ఉండొచ్చు అంటే 30% తీస్తాడు అనుకో. అప్పుడు 100 మైనస్ 30 అంటే 70% వస్తుంది. సో 1 lakh ఇంటూ 100/70 చేస్తే గ్రాస్ ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఎర్న్డ్ బై ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ అసెసీస్ షాల్ బి ఎగ్జెంప్టెడ్. లోకల్ అథారిటీస్ కానీ, ట్రస్టీస్, సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్, రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్, పబ్లిక్ చారిటబుల్ అండ్ రిలీజియన్ ట్రస్ట్, ఇలాంటి వాటి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్కి ట్యాక్స్ కట్టని అవసరం లేదు. సో ఈ విధంగా ట్యాక్స్ ఫ్రీ తెలుసుకున్నాం, ఎగ్జెంప్టెడ్ తెలుసుకున్నాం, మిగిలినవన్నీ ట్యాక్స్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయినప్పటికీ ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే మీ క్వశ్చన్స్ కామెంట్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం.